ఈ ఆంటీ అండ్ వాళ్ళ కూతురు అటువైపుగా వెళ్తుంటే, అమ్మా ఆమెను చూసావా, నీ స్టూడెంట్ తను మంచిగా చదువుతుందని నువ్వే ఫీజు కట్టేదానివి, ఇప్పుడు ఏం చేస్తుందో చూడు అని తనని పిలుస్తుంది. ఆమె వచ్చి, మేడం నమస్తే, ఎలా ఉన్నారని అడుగుతుంది. అప్పుడు మేడం నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ కూతురు, చూస్తుంటే తెలియట్లేదా అమ్మా తను పని మనిషి అయింది, పాచి పని చేసుకుంటుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, సైలెంట్ గా ఉండు, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు ఆ లేడీ, ఎందుకు సైలెంట్ గా ఉండాలి, చిన్నప్పుడు అనేదానివి కదా ఆమెను చూసి నేర్చుకో అని, ఇప్పుడు నేను పెద్ద ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నా, మరి తను ఇలా పాచి పని చేసుకుంటుంది అని అంటుంది. అప్పుడు ఈ లేడీ, అయ్యో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అలాంటిది ఏం లేదు అని అంటుంటే, మేడం ఏం పర్లేదమ్మా అని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వీళ్ళు ఫ్రూట్స్ కొంటూ ఉంటే ఈ లేడీ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఆంటీ, అమ్మా నువ్వు వచ్చి మంచి పని చేసావు, నీ దగ్గర 500 కి చేంజ్ ఉందా, ఫ్రూట్స్ కొనాలి అంటుంది. అప్పుడు ఈమె, అయ్యో మేడం నేను ఇస్తాను డబ్బులు, నీ వల్లే నేను ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నాను అని అంటుంది. అప్పుడు ఆంటీ, నువ్వేం చేస్తున్నావమ్మా అని అంటే, మేడం నేను ఇప్పుడు డిఎస్పీ అయ్యాను అండ్ ఆ రోజు మా ఇంట్లో నేనే ఇల్లు తుడుస్తున్నా అని అంటుంది. అండ్ ఈ లేడీ సిగ్గుతో తల దించుకుంటుంది.